సరే. జీసస్ 35 నుంచి 35 నుంచి 35 నుంచి 41 వచనం. దూత పరిశుద్ధాత్మ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడే దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భం ధరించినది. గుడ్డలు అనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాటైనను నిర్ధకము కానిరదని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. ఆ దినయందు మరియా లేచి యోధా ప్రదేశంలోని కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనం చేశాను. ఎలిజబెత్ మరి యొక్క వందనవచనము వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొని బిగ్గరగా ఇట్టెనను. చాలండి. బైబిల్ గ్రంథంలో గాబ్రియల్ దూత మరియమ్మ దగ్గరికి వచ్చి దేవుడు ఇచ్చిన వర్తమానం చెప్పినప్పుడు ఆమె ఒక మాట, మంచి మాట ఉచ్చరించింది. ఆ మాట ఏంటంటే, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిర్ధకము కానేరు అని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురం, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అని. ప్రైజ్ గాడ్. ఇది ప్రతి ఒక్కరూ జ్ఞాపం చేసుకొని తండ్రి పాదాల దగ్గర ఈ మాట దేవునితో వాక్యం చదువుతున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు దేవునితో మాట్లాడండి. ప్రభువా, నా మాట చొప్పున చేసి ఎన్నో కార్యాలు విఫలమైపోయాను, ఓడిపోయాను, చాలాసార్లు పడిపోయాను, తప్పిపోయాను, నీకు నేను బాధ కలిగించాను. నా మాట చొప్పున కాదు తండ్రి, నీ మాట చొప్పున నాకు జరుగును కాక. ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు వాక్యం ధ్యానిస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ చెప్పాల్సిన మాట, నీ మాట చొప్పున నాకు జరుగును కాక, నీ మాట చొప్పున నాకు. అలా బైబిల్ గ్రంథంలో దేవుడు గొర్రెల యొద్దకు దేవతను పంపించినప్పుడు గొర్రెలకి దేవుని మాట చొప్పున వాళ్ళ జీవితాలు ఆశించబడ్డారు. మరియ దగ్గరికి దేవత పంపించినప్పుడు దేవుని యొక్క మాటను బట్టి మరియ దీవించినట్టు లేఖనాలు చెప్తున్నాయి. ఇలా బైబిల్ గ్రంథాన్ని మీరు పరిశీలించండి. గిద్యోను దగ్గరికి దేవుని మాట పంపించినప్పుడు గిద్యోను దేవుని మాట ద్వారా దీవించబడ్డాడు. యెహోషువ దగ్గరికి దేవుని దూత పంపించినప్పుడు యెహోషువ దీవించబడ్డాడు. బైబిల్ గ్రంథం దేవుడు కొర్నేలు దగ్గరికి దేవుడు దూత పంపించబడినప్పుడు కొర్నేలు దేవుని దూత మాట బట్టి దీవించబడ్డాడు. బైబిల్ గ్రంథం చెప్తుంది. ఇప్పుడు మనకి దేవదూత డైరెక్ట్ గా రాలేదు, కానీ దేవుని వాక్యమే దేవుని దూతగా మనతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క దూతగా దేవుని వాక్యం ఆయన నోటి వచ్చిన మాటే మనతో మాట్లాడుతున్నాడు. కనుక నీ మాట చొప్పున నాకు జరుగును గాక, నీ మాట చొప్పున నా భార్యకు, నీ మాట చొప్పున నా భర్తకు, నీ మాట చొప్పున నా పిల్లలకు, నీ మాట చొప్పున కుటుంబమునకు, నీ మాట చొప్పున సంఘమునకు, నీ మాట చొప్పునే సమస్తము జరుగును గాక. ప్రభు, మా మాట కాదు, ఎక్కడ మా మాట చెల్లకూడదు, నీ మాట చొప్పున జరుగును గాక అన్న మాట మనం ఉచ్చరించాలి. అప్పుడు బైబిల్ గ్రంథంలో దేవదూత ఏ వర్తమానం తెచ్చాడో ఆ వర్తమానాన్ని మరి ఎంత దైవవాక్య ప్రకారం స్వీకరించదో పరలోకమందున తండ్రి కుమార పరిశుద్ధాత్మ చూస్తారు. ఆ యొక్క ఎవరైతే దేవదూత మాట విన్నారో ఆ వ్యక్తి దీవించబడినట్టు మనం బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే అసలు ఆ మాట ఎంతమంది స్వీకరిస్తున్నారు? ఆయన దేవుడు తన దూత ద్వారా పంపించిన మాట ఎంతమంది స్వీకరిస్తున్నారు? దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా తన సేవకుల ద్వారా పంపిస్తున్న మాట ఎంతమంది స్వీకరిస్తున్నారు? ఆలోచించండి.
దేవుడు తన మాటను పంపించాడు. ఆ మాట ఎంతమంది స్వీకరిస్తున్నారు? ఆ మాటను స్వీకరించే మనలో పడ్డ ఆ దైవిక దినత్వం, విధేయత, ఆ మాటను రిసీవ్ చేసుకునే ఆలోచన, జ్ఞానం మనకు ఆ దైవికమైన స్థితి ఉంటే దేవుడు అద్భుత కార్యం చేస్తాడు. బైబిల్ గ్రంథం దేవునికి మాట చూద్దాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 13 నుంచి 9. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకుని అక్కడికి వచ్చి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూనియను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊర్ధ్వము కూడిన అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు బైబిల్ చెప్తుంది చాలమ్మా, పౌలు చెప్పిన మాటలందు లక్ష్యం ఉంచాను. దేవుని సన్నిధిలో కూర్చుంటే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే, దేవుని సన్నిధిలో వాక్యం వింటుంటే, పౌలు దేవునికి ఆత్మ ద్వారా మాట్లాడుతుంటే ఆమె హృదయము ప్రభువు తెరచను కనుక. నువ్వు దేవుని సన్నిధిలో కూర్చోవడం వల్ల నీ హృదయం తెరబడుతుంది, నీ మనసు తెరబడుతుంది, నీ జీవితం తెరబడుతుంది, నీ ఇంట్లో కార్యాలు తెరబడతాయి, నీ ఇంట్లో ద్వారాలు తెరబడతాయి, ఆశీర్వాదానికి ద్వారాలు తెరబడతాయి, పరిశుద్ధాత్మ కార్యానికి ద్వారాలు తెరబడతాయి, దైవ చిత్తం జరిగించబడడానికి కార్యాలు ద్వారం తెరబడుతుంది. నీ భర్తలో గాని, నీ భార్యలో గాని, నీ పిల్లల్లో గాని, నీ కుటుంబంలో గాని దేవుడు ద్వారాలు తెరుస్తాడు. ఉదయం తెరబడి అదే తాను పండుకొని ఉంటే రాదు. అదే తాను ఇంకో పని చేసుకుని ఉంటే ఆ ఉదయం తెరబడి ఉండేది కాదు. కానీ ఆమె దేవుడి దైవజన్ దగ్గరకు వచ్చి దేవుడి మాటలు వింటుండగా ఆమె మాట్లాడదు. ఎప్పుడు లక్ష్మింది? ఉదయం తెరబడిన తర్వాత మాట్లాడదు లక్ష్మించారు. అంత వేరు వాక్యం రిసీవ్ చేసుకునే శక్తి ఉండదు. దేవుని సన్నిధిలో కూర్చొని ఆ మాటల యొక్క శక్తి తాకుతుంటే, ఆ దైవ మాట యొక్క శక్తి తాకుతుంటే అప్పుడు హృదయం తెరవబడిందట. ఆమె పౌలు మాటలందు లక్ష్యం ఉంచారు. దేవునికి స్తోత్రం కలుగుతాక. బైబిల్ చెప్పిన అందుకే దేవుని పాదాల దగ్గర కూర్చో, మరి ఆయన పాదాల దగ్గర కూర్చున్నప్పుడు నువ్వు ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకున్నావు. ఆమె కూడా విస్తార పనుల్లో ఉంటే వేరొక పరిస్థితికి వెళ్ళిపోను. ఆయన సన్నిధిని కూర్చుంటా, ఆయన సన్నిధిని ప్రార్థించుట, ఆయన సన్నిధిని నిలబడ్డ, ఆయన సన్నిధిని ధ్యానించుట, ఆయన సన్నిధిని ఆరాధించేట, అది ఎంతో క్రైస్తవ జీవితానికి గొప్ప దైవికమైన శక్తివంతమైన కార్యం. దేవుని గ్రంథంలో రాయబడింది. ఆమె పౌలు మాటలందు లక్ష్యం ఉంచాను. బైబిల్ చెప్తుంది. దాని ప్రతిఫలము అక్కడ చూపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ కార్యాన్ని కూడా జరిగిస్తున్నాడు. చూద్దాం. 15వ వచనం పాస్టర్. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చిండుడని వేడుకొని మమ్మల్ని బలవంతము చేశాను. ఇంటిలో కూర్చోవడం కుటుంబంతో రక్షణ పొందింది. ఆమె దేవుని సన్నిధికి వచ్చి కూర్చోవడం వలన, దేవుని సన్నిధిలో ధ్యానించడం వలన, ఆ పౌలు మాట లక్ష్యం ఉంచడం వలన వెంటనే ద్వారాన్ని తెరిచాడు కుటుంబం. ఎంతకాలం ఆమె రక్షణ పొందకుండా ఉందో, ఎంతకాలం మారు మనసు పొందకుండా ఉందో, ఇంటివారు ఆమె ఇంటి వారును బాప్తిసం పొందకుండా మార్గం సరళం చేశాడు. ఎక్కడో కూర్చుంటే రా, దైవసంలో కూర్చుంటే ఉదయం తెరబడుతుంది, మనసు తెరబడతాయి, కన్నులు తెరబడతాయి, చెవులు తెరబడతాయి, మనోనేత్రాలు వెలిగించబడతాయి. ఎక్కడ తప్పిపోతున్నాం, ఎక్కడ బలహీన ఉన్నాం, ఎక్కడ మన జీవితం అంటే దేవుడు జ్ఞాపకం చేస్తాడు. దైవస్థం ఉంటే దేవుని అభిషేకం పొందుకుంటాం, శక్తి పొందుకుంటాం. ఈ సహవాసం లేక ఎంతో మంది తలడిల్లిపోతున్నారు. చాలా మందికి దైవ సహవాసం లేదు, చాలా మంది వాక్య సహవాసం లేదు, చాలా మంది ప్రార్థన సహవాసం లేదు.
చాలా మంది జీవితంలో తగినంత సవాసం లేదు, తలడిల్లిపోతున్నారు. చాలా మంది క్రైస్తవులు మృతులుగా జీవించేస్తున్నారు. పేరు క్రైస్తవులే కానీ మృతులైపోతున్నారు వాళ్ళు. తగిన ఆత్మీయత ఉండదు, ప్రేమ ఉండదు, పరిశుద్ధత ఉండదు, అభిషేకం ఉండదు, వాక్యం ఉండదు, విశ్వాసం ఉండదు, ఏముండదు. బతుకుతున్నాం మాట తప్ప దేవుని వాక్యాన్ని వ్యతిరేకంగా బతుకులా ఉంటుంది. చాలా మందికి సవాసం ఉండదు. బైబిల్ గ్రంథం చెప్తుంది, నువ్వు ఆయన సన్నిధిలో కూర్చోవడం వల్ల ఆమె హృదయం తెరవబడింది. ఆమె ఇంటి వారందరూ బాప్తిసం పొందారు. ఆమె మహోన్నతమైన కార్యం పొందుకుంది ప్రభు దగ్గర. బైబిల్ చెప్తుంది, ఆమెకు అర్థమైంది, నేను దేవుని బిడ్డనని ఎంచితే దయచేసి మీరు నా ఇంటికి రండి, నా ఇంటికి రండి. బైబిల్ అర్థమైంది, దైవదాసునికి ఆతిథ్యం ఇస్తే ఆ దైవజనుడితో సహవాసం కలిగి ఉంటే ఎంత మేలు కలుగుతుందో అన్న సంగతి ఒకసారి అర్థమైంది ఆవిడకి. దయచేసి రండి, బైబిల్ గ్రంథం పరిశీలించండి. అందుకే దేవుని వాక్యం నీ మాట చెప్ప మరియా ఆమె తల్లి చెప్పింది, నీ మాట చొప్పున నీ దాసరాలను నాకు జరుగును కాక. పేతురు, ఉదాహరణగా మనం పేతురు చూసుకుంటే లూకాసు వార్త 5వ అధ్యాయంలో యేసు వారు చెప్తారు పేతురికి, ధోని కొంచెం ముందుకు నడిపించి నీ కుడి ప్రక్కనే నువ్వు వలవేయి అని చెప్పాడు. రాత్రంతా అక్కడే ఉన్నాను, అక్కడే వేశాను, అక్కడే చేపలు పడ్డానికి కనిపెట్టాను, ఒక్క చేప కూడా రాదండి. బైబిల్ అందులో ఉంది. ఆయన కూడా ఆ మాట చెప్పాడు. నేను చెప్పాడు, అయ్యను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పెను. ప్రైజ్ గాడ్. అయ్యా, మా మాట మా అనుభవాలు ఎందుకు పనికి రాకుండా పోయినాయి? నీ మాట చొప్పున, నీ మాట ప్రపంచంలో 256 దేశాలకి, 7 ఖండాలకి, 758 కోట్ల జనాభాకి, ప్రపంచం మొత్తం మీద సువిశాలమైన వైశాల్యం కలిగిన ఆకాశాన్ని భూమిని సృష్టించిన నీ మాట ఎంత శక్తి కలదయ్యా. నీ మాట చొప్పున ప్రబలవ శవల కరిమ. ఆయన ఎంతవరకు చాలా అప్లికేషన్లు పెట్టాను, జాబ్ రాలేదు. నీ మాట చొప్పున పెడుతున్నాను. ప్రైజ్ గాడ్, గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. ఎంతవరకు చాలా ఎగ్జామ్స్ రాశాను, చాలా విధాలుగా ఫెయిల్ అయ్యాను. ఇప్పుడు నీ మాట చొప్పున రాస్తున్నాను. ప్రభు సహాయం చేయండి. ఎంతవరకు నా బంధువుల యొద్దకు వెళ్ళాను, వాక్యం చెప్పాను, సరిగ్గా అంతా సాక్షి చెప్పాను, కానీ ఇప్పుడు మళ్ళీ నీ మాట చొప్పున పెడతా. సహాయం చేయండి ప్రభు. స్తోత్రం ప్రభా. నీ మాట చొప్పున, నీ మాట చొప్పున, నేనైతే కాదు, నీ మాట చొప్పున. మీకు ఎక్కడ నొప్పి ఉందో అక్కడ చేపెట్టుకోండి. మీరు ఎవరిక్కడ కూర్చున్న 10 మంది అయినా మీ ఎక్కడ నొప్పి ఉందో, ఎక్కడ బాధ ఉందో అక్కడ చేపెట్టుకోండి. సర్వశక్తి గల మా తండ్రి, మీ పాదాలు పట్టుకొని యేసు ప్రభు ఘనమైన నామములో వేడుకుంటున్నాను. నీ దాసుడుని, నీ పాద ధూళిని, నా భక్తి, నా శక్తి, నా నీతి ఏది కాదు. నేను యోగ్యుని కాదు, నాలో నీవు గొప్పవాడు. కానీ నీ మాట చొప్పున నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని మాకు వాగ్దానం చేసి నెరవేర్చిన దేవుడు కనుక నీ మాట చొప్పున, నీ మాట చొప్పున ప్రార్థన చేస్తున్నాను. నీ మాట చొప్పున ప్రార్థన చేస్తున్నాను. ఎవరు ఏ నొప్పితో ఎక్కడ వాళ్ళు చేయి పెట్టుకున్నారో ఇప్పుడే ప్రభా నీ స్వస్థపరిచే ప్రభావాన్ని మరి పంపించండి. Lord, send thy word in the power of healing. Touch thy people who are suffering with sickness right now, God, in the name of Jesus, the Son of living God. Right now, God, touch thy people, heal thy people right now. In the name of Jesus, the power of God. Limini whole, the anahesi himolohia. నీ శక్తిని ఇప్పుడే నీ ప్రజల్లో పంపించి వారు ఏ నొప్పితో బాధపడుతున్నా, ఏ బలహీనతో బాధపడుతున్నా, రైట్ నౌ హీల్ దై పీపుల్ రైట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీ మాట చొప్పున ప్రార్థన చేస్తున్నాను. నీ మాట వారిని బ్రతికించాలి, నీ మాట వారిని స్వస్థపరచాలి, నీ మాట వారికి ఆదరణ కలిగించాలి, నీ మాట వారిని బలపరచాలి. రైట్ నౌ నువ్వు అద్భుతం చేసినందుకు మీకు వందనాలు, నువ్వు స్వస్థపరిచినందుకు వందనాలు. నీ ప్రజలను విశ్వాసం ఎంతమంది వాడు చేయించుకున్నారు, విశ్వాసం ఎంతమంది ప్రార్థన చేసుకున్నారు, ఇప్పుడే నీ మాట చొప్పున వాడిని స్వస్థపరిచారు. మహిమంతా నీకే. యేసు నామములో కొత్త వేడుకున్నాను తండ్రి, ఆమేన్. బైబిల్ గ్రంథం చెప్తుంది, నీ మాట చొప్పున, నీ మాట చొప్పున నీ దాసురాలకు జరుగును గాక. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. దేవదూతతో చెప్తున్న మరి మాటలవి. క్రైస్తవులు కనుక
ఈ రోజు ఎంతవరకు మన మాటల ద్వారా, మన ఆలోచన ద్వారా, మన ప్రయత్నాల ద్వారా చాలా ఫెయిల్ మనం. దేవుని మాటను బట్టి స్టార్ట్ చేయండి. దేవుని మాటను బట్టి కార్యం ప్రారంభించండి. దేవుని మాటను బట్టి ప్రార్థన చేయండి. దేవుని మాటను బట్టి కొన్ని ప్రయత్నాలు ప్రారంభించండి. దేవుని మాట చొప్పున ఎంత అద్భుతం జరుగుతుందో చూస్తారు మీరు. దేవునికి స్తోత్రం. దాంట్లోనే రెండో సంగతి చెప్పి ముగిస్తాను. మరియా ఎలిజబెత్ ఆ దినముల యందు ఆ జన్మల యందు ఆ, మరియా లేచి ఆ, యోధా ప్రదేశంలోని కొండసీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్లి జకరి ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్ వందనము చేశాను. ఎలిజబెత్ మరియాకు వందన వచనము వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేశాను. అంతటి ఎలిజబెత్ పరిశుద్ధాత్మ నిండుకున్నదై బిగ్గరగా ఇట్లనెను, స్త్రీలలో నీవు ఆశ్రయించబడిన దానవు. చాలు. ఎలిజబెత్ మరి యొక్క వందన వచనము వినగానే, గ్లోరీ గాడ్, ఎలిజబెత్ మరి యొక్క వందన వచనం వినగానే, గుర్తుపెట్టుకోండి, ఎలిజబెత్ మరి యొక్క వందన వచనం వినగానే, బైబిల్ దేవుని వాక్యం చెప్తుంది, ఆమె మామూలుగా వెళ్ళలేదు. దేవుని మాట చొప్పున ఆమె తన కడుపులో, తన జీవితంలో సర్వోన్నతమైన దేవుని శక్తిని కమ్ముకున్నటువంటి శక్తి చొప్పున ఆమె ఎలిజబెత్ ఇంటికి వెళ్ళింది. ప్రైజ్ గాడ్. బైబిల్ గ్రంథం పరిశీలించండి. ఎప్పుడు కూడా ఎవరింటికి వెళ్ళినా, ఎవరితో స్నేహం చేసినా ద స్పిరిట్ ఆఫ్ గాడ్ పనిచేయాలి, పరిశుద్ధాత్మ శక్తి పనిచేయాలి. అక్కడ శారీరకమైన పరిచయం అనుకోండి, అక్కడ శారీరక మాటలు, శారీరక క్రియలు, శారీరక ఆలోచనలు, శారీరక పద్ధతులు, శారీరక సంబంధమైనటువంటి దైవాక్యాన్ని వ్యతిరేకమైన పరిస్థితులు ఏర్పడతాయి. గొడ్రాలు అనబడిన ఎలిజబెత్ అన్నాడు. గొడ్రాలు అనబడిన ఆమెకు ఇప్పుడు 6వ మాసం. ఒకప్పుడు గొడ్రాలు అనబడింది, నౌ షీ ఈజ్ గొడ్రాలు కాదు, ఆల్రెడీ షీ ఈజ్ కన్సీవ్డ్. బైబిల్ గ్రంథం చెప్తుంది ఆమె ఆల్రెడీ గర్భం ధరించింది. ఈమె సర్వోన్నతమైన దేవుని శక్తిని కమ్ముకున్న ఆత్మీయ అనుభవంతో పెడుతోంది. ఆమె కూడా ఆత్మీయురాలే, అభిషేకంలో స్త్రీ ఎలిజబెత్. గుర్తుపెట్టుకోండి, మనలో ఉన్న పరిశుద్ధాత్మ ఎంత సరైన రీతిలో మనం పెడితే అక్కడ వాళ్ళ కనెక్ట్ అవ్వాలి. అది హోలీ స్పిరిట్ కార్యం అండి. కనెక్ట్ అవ్వాలి, ఆ వ్యక్తిలో కనెక్ట్ అవ్వాలి. అప్పుడు మీ సంభాషణ, మీ క్రియ, మీ పరిస్థితులు కూడా దేవునికి అనుకూలంగా ఉంటాయి. అది కనెక్ట్ అవ్వకుండా మీరు మాట చెప్తుంటే వారో మాట చెప్తున్న పరిస్థితి అనుకోండి, తేడా వచ్చేస్తారు. సేమ్ ఇద్దరు కూడా దేవుని వాక్యం చెప్తుంది బైబిల్ గ్రంథంలో, ఈమె కన్యక గర్భం ధరించకూడదు. ఈమె ప్రతికూల పరిస్థితున్న గర్భం ధరించింది, పరిశుద్ధాత్మ గర్భం ధరించింది. మరి ఆమె ఎలిజబెత్ వృద్ధురాలు, ఆమె గర్భానికి తవ్వడానికి ఎక్కడ ఆస్కారం లేదు. కానీ దేవుని మాట చొప్పున వారి ప్రార్థన వెళ్ళి దేవుని పాదం వెళ్ళవల్ల దేవుడు ఎలిజబెత్ గర్భాన్ని తెరిచాడు. చూడండి, బైబిల్ గ్రంథం చెప్తుంది ఈమె హోలీ స్పిరిట్ తో నింబడిన ఆవిడే, ఆమె హోలీ స్పిరిట్ నింబడి. కనుక ఇద్దరు హోలీ స్పిరిట్ తో నింబడినటువంటి వ్యక్తులు కలుసుకుంటే పరిశుద్ధాత్మకి ఎంత సంతోషం వస్తుంది. ఆమె గర్భములో ఉన్న శిశువు గంతులు వేసిన, దేవునికి స్తోత్రం కలుగును కాక. గంతులు ఎప్పుడు వేస్తారండి? బాధ కలిగినప్పుడు కాదు, సంతోషం కలిగినప్పుడు, పరిశుద్ధాత్మిక తాకిడి అనిపిస్తున్నప్పుడు, దైవ శక్తిని అనుభవిస్తున్నప్పుడు గంతులు వేస్తారు. ఉత్తునే పిచ్చి గంతులు వేయరు. బైబిల్ గ్రంథం పరిశీలించండి. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో దేవుని లేఖనాలు చెప్తున్నాయి, నా నామందు భయభక్తులను మీకు నీతిశుడు ఉదయించును కాక. అప్పుడు మీరు కొవ్వినితోటి గంతులు వేసినట్టు అంటే అంత సంతోషం కలుగుతుంది. మన గ్రంథంలో చెప్తాడు, కొవ్వినితోడ అంత సంతోషం మీ జీవితంలో ఉంటుందట. లేఖనాలు చెప్తున్నాయి,
బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఒక వ్యక్తి ఆత్మ సంబంధమైన రీతిలో పెడితే అక్కడ సంతోషం రావాలి, అక్కడ ఆత్మీయత రావాలి, అక్కడ దైవశక్తి, అక్కడ స్పిరిట్ కనెక్ట్ అవ్వాలి. ఈ స్పిరిట్ ఆ స్పిరిట్ పరిశుద్ధాత్మకి. దట్ ఈస్ హోలీ స్పిరిట్. బైబిల్ గ్రంథం చెప్తుంది అక్కడ అలా కనెక్ట్ అయింది. మరి యొక్క వందన వచనం చెప్పగానే ఆమెలో ఉన్న గర్భంలో ఉన్న శిశువు గంతులు వేశారు. అప్పుడు ఆమె ప్రవచనాత్మకంగా మాట్లాడింది ఎలిజబెత్. వెంటనే దేవుడు ప్రాఫెసీ ఇచ్చాడు. ఆ ప్రాఫెసీ కరెక్ట్. ఆలోచించండి, స్పిరిట్ కనెక్షన్ ఎలా ఉంటుందని. స్త్రీలకు ఎప్పుడు కూడా ఇద్దరు కూడా దానికి స్వార్థకు వెళుతున్న స్త్రీలు ఉన్నారు. అందరూ హోలీ స్పిరిట్ తో నింపండి, అభిషేకించండి. మీరు ఒకరినొకరు పలకరించుకున్నప్పుడు, నేను చెప్పాను మరోసారి, శారీరకంగా మామూలుగా ఎప్పుడు ప్రైస్తలాడని మాట వాక్యాన్ని వ్యతిరేకంగా ఉచ్చరించదు. అది మనసుతో ఉచ్చరించదు. దేవునికి అనుకూలంగా ఉచ్చరిస్తేనే ఆ పదం యొక్క శక్తి మనలో పనిచేస్తుంది. వేరొక రీతిలో ఏదో చెప్పాలని చెప్పినా, ఏదో ఊసిపోక చెప్పినా, ఏదో తప్పదని చెప్పినా, ఏదో బాగుదని చెప్పినా, లేదా ఇంకేదో ఉన్నా మనసులో చెప్పినా దేవుడు దాన్ని దీవించడు. నువ్వు చెప్పే పదాన్ని దేవుడు ఆశ్చర్యం. పొరపాటు కూడా ఇప్పుడు దైవవాక్యం. అందుకే క్రైస్తవులు చాలా జాగ్రత్తగా, నమస్తే అనే మాటకి చాలా తేడా ఉంది, గుడ్ మార్నింగ్ అనే మాటకి చాలా తేడా ఉంది, హాయ్ అంటారు దాని తేడా ఉంది. బట్ ప్రైజ్ ద లార్డ్ మాటకి తేడా వెరీ డిఫరెంట్. ఈ మాటలకి ఆ మాటకి చదువు. ఇది ప్రైజ్ ద లార్డ్, ప్రభు స్తోత్రం మాట ఉచ్చరిస్తుంది. అది యథార్థంగా, యోగ్యంగా, పరిశుద్ధంగా, నిండు మనసుతో ఉచ్చరిస్తేనే పదం యొక్క శక్తిని నువ్వు అనుభవిస్తావు. నీ మాట విని వాళ్ళు దాన్ని అర్పిస్తారు. గుర్తుపెట్టుకోవాలి. బాగోదు, చెప్పదు, బాగోదు. ప్రైజ్ లార్డ్. గాడ్ విల్ సీ యు ఇన్ హార్ట్. నీ హృదయాన్ని చూస్తాడు. నీ హృదయం నుంచి రావాలి ప్రైజ్ లార్డ్. నీ మనసు నుంచి రావాలి ప్రైజ్ లార్డ్. నీ ఆత్మ నుంచి రావాలి ప్రైజ్ లార్డ్. నీ ప్రేమ నుంచి రావాలి ప్రైజ్ లార్డ్. నీ గౌరవం నుంచి రావాలి ప్రైజ్ లార్డ్. దాన్ని దేవుడు స్వీకరిస్తాడు. అవతల వ్యక్తిని తాకుతుంది, కనెక్ట్ అవుతుంది. మరి యొక్క వందన వచ్చిన వినగానే దేవుని స్తోత్రం కలుగుతారు. ఎలిజబెత్ శిశువు గంతులు వేస్తున్నట్ట కనెక్ట్ అయ్యాడు అక్కడికి హోలీ స్పిరిట్. దేవుని స్తోత్రం. స్తోత్రం వచ్చిన పలకగానే కనెక్ట్ అయ్యాడు అక్కడ లోపల బిడ్డ. బైబిల్ గ్రంథాన్ని పరిశీలించండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 16వ వచనం చూడండి. 14-16. అతడు దృష్టికి ప్రభు దృష్టికి గొప్పవాడే ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొని వాడే ఇశ్రాయేలు అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పును. ఎవరిది? యోహాను గురించి రాయబడింది. యోహాను గారి గురించి. బాప్టిస్ట్ యోహాను గురించి రాయబడింది. కడుపులో ఉన్న యోహాను బైబిల్ అనుకోండి పసిపెట్టప్పుడే దేవుని స్తోత్రం కదా, దేవుని మాట చొప్పున కన్సీవ్ అయింది, గర్భం ధరించింది. అదే దేవుని యొక్క మాట చొప్పున ఆయన పుట్టుకతోనే పరిశుద్ధాత్మకు ఉండే. చూసారా? ఎందుకు? మరియా కడుపులో ఉన్న శిశువు కూడా పరిశుద్ధాత్మకుడు కదా, సర్వోన్నతమైన దేవుని శక్తి కమ్ముకుందామండి. అంటే కనెక్ట్ అయిపోయారు. వందన వచనం, స్తోత్ర వచనం చెప్పగానే వెంట కనెక్ట్ అయిపోయాడు లోపల బిడ్డ. ఎందుకంటే అతను కూడా వాగ్దానం ద్వారా, బైబిల్ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జాగ్రత్త గమనించండి. పుట్టుకతోనే పరిశుద్ధాత్ముడు పుట్టుడు యోహాను కనెక్ట్ అయ్యాడు. దేవుని స్తోత్రం కనుక శిశువు గంతులు వేస్తున్నాడ. సంఘము అలా స్పిరిచువల్ అనుభవం. పాస్టర్ గారు మరొక వ్యక్తికి ప్రైజ్ లార్డ్ చెప్తే అవతల వ్యక్తిలో స్పందన రావాలి. ఒక వ్యక్తి పాస్టర్ గారికి చెప్తే పాస్టర్ గారిలో స్పందన రావాలి. ఒక వ్యక్తి మరో వ్యక్తికి చెప్తే ఆ దైవిక, అది దట్ ఈస్ రియల్ ప్రైజ్ ద లార్డ్. వాక్యానుసారంగా ప్రైజ్ ద లార్డ్ అనే పదానికి ఒక దైవిక అర్థం ఉంది. నేను మీకు ఒకసారి చెప్పాను, చాలాసార్లు చెప్పాను, ఎంతమంది గుర్తున్నానో తెలియదు. ఒక దైవజనుడు దేవుడి సేవార్థమే ఒక దేశానికి వెళ్తున్నప్పుడు ఆ దేశంలో మనం రిసీవ్ చేసుకోవడానికి వచ్చినటువంటి వ్యక్తి ఆ పాస్టర్ గారు ఎయిర్పోర్ట్కి వచ్చారు. వాళ్ళు ఎయిర్పోర్ట్ లో కిందగానే ఆయన పైనుంచి అందరు చెప్తున్నాడు ప్రైజ్ లార్డ్ అని చెప్పి చేయి ఊపుతున్నాడు అందరికి. ఎవరైతే నిశ్చయకు వచ్చారో ఆయన చేయి ఊపుతున్నాడు. ఫ్లైట్ వచ్చి దైవజనుడు కింద దిగాడు. దిగ్గానే వాళ్ళు
ఆ లోపలికి ఆ లాంచ్ లోకి ఎక్కడికి వెళ్ళగానే ఆయన వాడు ప్రైలాడ్ ఈయన ప్రైలాడ్ ఇచ్చాడు, దైవజుడు ప్రైలాడ్ ఇలా చేతి ఇచ్చాడండి. అతను గడగడ వణుకుతూ భాషలు చెప్తూ తప్పనికలు విపరీతమైన భాషలో ఎయిర్పోర్ట్ లోనే పబ్లిక్ జరిగింది. ఎయిర్పోర్ట్ లోనే భాషలతో మాట్లాడేసాడు. ఓ చూడండి, అంటే దైవజనుడు ఎంత పవర్ ఉందో చూడండి. ఆయన జస్ట్ చేయించట్లేదు, ఎంత పవర్, శక్తి కనెక్ట్ అయిపోయింది. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. బైబిల్ చెప్తుంది. అందుకే నేను అందరు చెప్తాను, మా పిల్లలకి, నా తల్లికి, నా చెల్లికి, నా భార్యకి, ఎవరికైనా మాట చెప్తాను. సంఘానికి మీరు ప్రైజ్ లాడ్ చెప్పినప్పుడు హాస్యాస్పదం కానీ, ఏదో కాదు కానీ, ఏదో ఊసిపోక కానీ, లేకపోతే బాగోదు కదా, పలకరించకపోతే బాగోదు కానీ, పలకరించు మాని, పలకరిస్తే ఉదయంతో పలకరించు, మంచిగా పలకరించు. నువ్వు ఎవరిని పలకరించినా, ఒక సేవకుని కానీ, ఒక సేవకురాలు కానీ, ఒక దేవుని బిడ్డలు కానీ, నీ తోటి రక్త సంబంధులైనటువంటి క్రైస్తవులు కానీ, ఎవరికైనా పలకరిస్తే ఉదయంతో పలకరించు. లేకపోతే మాని, పర్వాలేదు, నష్టం లేదు. కానీ నువ్వు పలకరించిన మాట అది దేవుని వాక్యం, అది నీకు నష్టం. క్రైస్తవుడు వ్యక్తిని సూచి చేసుకోలేదు. ఈ రోజు బైబిల్ వందన వచనం వినగానే శిశువు కడుపులో ఆ యొక్క ఎలిజబెత్ కడుపులో గంతులు వేసిన కనెక్టెడ్. ఈమె సర్వతో శక్తి కనబడింది. ఆయన కూడా పరిశుద్ధాత్మ యొక్క మాటతోనే, దేవుని మాటతోనే గర్భం ధరించినాడు ఎలిజబెత్. కనుక బైబిల్ గ్రంథం గమనించింది, పుట్టుకతోనే యోహాను పరిశుద్ధాత్మ కొద్ది రోజులైనా శక్తివంతుని పరిచయం చేశాడు, శక్తివంతంగా జీవించాడు. అరణ్యములో కేకవి ఒక నిశ్శబ్దాన్ని చెప్పాడు. ఎస్ సంగమా, నేను మీరు కూడా వాయిస్ ఆఫ్ గాడ్ కావాలి. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ మోషే అంటాడు, నేను నీ నోటికి మాట్లాడిస్తాను, మాట్లాడు, నువ్వు నా నోటి వలి అవుతావు. ఎంత గొప్ప అద్భుతమైన భక్త. దేవుని నోటికి మానవ నోటికి అంత డిఫరెన్స్. పరలోకానికి భూమికి దేవుని నోటికి మన నోటికి. ఆలోచించండి. దేవుడి నోరు మహాశక్తివంతమైంది. ఉచ్చరిస్తేనే అద్భుతాలు. ఆకాశం అంటే కలుగునట్టు ఎంత ఆకాశం కలిగింది, భూమి కలుగున ఎంత భూమి అయింది. ఆయన నోరు క్రియేటెడ్ పవర్ అది, ఆయన నోరు. మరి మన నోరు మామూలు నోరు. అలాంటి మామూలు నోరు మోషే అంటాడు, నువ్వు నా నోటి వలేవు. దేవునికి స్తోత్రం. అదే మాట దేవుడు ఇర్మియాతో మాట్లాడతాడు. ఇర్మియా గ్రంథం 15:19 ముగిస్తున్నాను నేను. ఇర్మియా 15:19. కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన యెడల నీవు నా సన్నిధిని నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన యెడల నీవు నా నోటి వద్ద ఉందువు. వారు నీ తట్టునకు తిరగవలను గాని నీవు వారి తట్టునకు తిరగకూడదు. నువ్వు గుర్తుపెడితే ఎలా ఉంటావు? ఏవి నీచములో ఏవి ఘనంలో గుర్తుపడితే ఎలా ఉంటావు? నీవు నా నోటి వలె ఉండు. ఎంత గొప్ప వార్త అనమాట. నా నోటి వలె దేవా, ఎంత గొప్ప ధన్యత మాకిచ్చు. మా నోరండి ఎంత భయంకరం, నీ నోరు ఎంత గొప్ప నోరు. సృష్టిని సృష్టించి నీ నోరయ్యా, ఎంత గొప్ప ధన్యత మానవుడికి దేవుడిచ్చాడు. కనుక బైబిల్ చాలా ఆలోచిస్తుంటే కొన్నిసార్లు గుండె కదిలిపోతుంది. ఎక్కడ ఏ పాటి వారు ఆయన మాట వల్లించడానికి కూడా మన దగ్గర యోగ్యత లేదు. దాన్ని వందనాలయ్యా. అందుకే బైబిల్ చెప్తుంది, ఎలిజబెత్ ఎలా కనెక్ట్ అయిందో, శిశువు ఎలా కనెక్ట్ అయ్యాడు, మరి ఎలాగా 100% చెప్పిందో ఆ స్థితి మనకి ఉండాలి. అలా పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు, పరిశుద్ధాత్మలో జీవిస్తున్న వాళ్ళు, పరిశుద్ధాత్మను బట్టి ప్రవర్తిస్తున్న వాళ్ళు అలా ఉంటే మనం
చేత దేవుడు ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడినట్టుగా చెప్తున్నాడు. నీ మాట చొప్పున నీ దాసరాలకు నాకు జరుగును కాక. చెప్పండి చెప్పండి, మాట చెప్పండి. నీ మాట చొప్పున చెప్పండి. నీ మాట చొప్పున నీ దాసరాలకు నాకు జరుగును కాక. అలాగే నీ మాట చొప్పున నీ దాసులకు నాకు జరుగును కాక మగవాళ్ళైతే. ఎందుకంటే మా మాట చొప్పున జరిగితే మాకు తగినంత స్థితి ఉండదు నాయన. నీ మాట చొప్పునే మా ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, జీవితం కానీ, వివాహాలు కానీ, వ్యాపారాలు కానీ, ఇక ఏవైనా చదువులు కానీ, ఏవైనా నీ మాట చొప్పునే మాకు జరుగును కాక తండ్రి. నీ మాట చొప్పునే మాకు జరుగును కాక. మా పరిచయంలో నీ మాట చొప్పునే జరుగును కాక. మా కుటుంబాల్లో నీ మాట చొప్పునే జరుగును కాక తండ్రి. అయ్యా మా పిల్లల్లో, మా భార్య భర్తలో నీ మాట చొప్పునే జరుగును కాక. నైనా మా సమస్తములో నీ మాట చొప్పునే జరుగును కాక. ఎంత దైవిక వచనం అది. అది వందన వచనం కూడా ఎంత హోలీ స్పిరిట్ తో ఆమె నింపబడి సర్వోన్నతమైన దేవుడి శక్తి కమ్ముకొని వందన వచనం చెప్పింది. అంటే ఆ వందన వచనం కడుపులో ఉన్న శిశువుకి ఆమెని ఎంత అద్భుతంగా కదిలించింది. మన వందన వచనం అంత పవర్ఫుల్, అంత శక్తివంతం. దైవ శక్తి మనలో పనిచేయాలి. అంత దైవ ప్రేమతో మనం చెప్పగలం. అంత దైవికమైన గౌరవంతో, విధేయతో, మన ప్రేమతో మనం చెప్పగలం. అప్పుడు మాట కనెక్ట్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఆ మాట ఎంత పవర్ఫుల్ గా వెళ్ళిపోతుంది. ఎంత చక్కగా మంచిగా కరుణాహృదయంతో చెప్పిన ఆ మాట వాళ్ళకి వెళ్ళాం. టచ్ అవ్వాలి. దేవునికి స్తోత్రం. నేర్చుకున్నాం ఈ 2 సంగతులను. నీ మాట చొప్పున నీ దాసరాలకు జరుగుతాయి. అదే మాట మన జీవితంలో ఉచ్చరించండి. ప్రతిరోజు దేవుని పాటల దగ్గర వాక్యం చదువుతున్నప్పుడు, దేవుని ఆత్మనితో మాట్లాడుతున్నప్పుడు నీ మాట చొప్పున నాకు జరుగును కాక అని చెప్పండి. ప్రైజ్ గాడ్. వాక్యం చొప్పున జరుగును కాక. అలా జరిగితేనే మన జీవితాలు తిరుగుతాం. ప్రైజ్ గాడ్. అలాగే వందన వచనం కూడా కరెక్ట్ గా కనెక్ట్ అవ్వాలి అవుతుంది వ్యక్తికి. ఉదయం అంతరంగం కనెక్ట్ అవ్వాలా. ఆ ప్రేమ, ఆ శక్తి, ఆ దైవ అభిషేకం కనెక్ట్ అవ్వాలి. అలా ఉండాలి. దేవుడి మాటలు పన్నెండు దీవించడం కాక. ఆమె ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ శక్తి ప్రేరేపణ కలిగి ప్రార్థన చేద్దాం.